మేము ఎట్లయితే గోశాలలు నడిపిస్తున్నామో అట్లనే వాళ్ళు కూడా కుక్కల శాలని నడిపించుకోమనండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వమని చెప్పండి, పోయి తిండి పెట్టమనండి. మేము చికెన్ మటన్ పెడతలేం కదండి, వాళ్ళకి పెరగన్నం పెట్టమని చెప్పండి చేతనైతే. అంతేగాని ఇంకొకసారి ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద వాగ్దానాలు మాట్లాడుకుంటా ఓ లబోదిబోమని మా మీద ఎగరడం కాదు. నిజంగా మనసుంటే కుక్కల మీద చూయించే ప్రేమ ఈ రోజు ఈ అమ్మాయి మీద చూయించమని చెప్పండి. ఇలా ఎంతో మంది అండి. ఈ అమ్మాయి ఇష్యూ మనకి తెలిసింది, తెలవని ఇష్యూస్ చాలా ఉన్నాయి. మీకు ఇంకా తెలియదండి, ఎవరికైనా దెబ్బ కరిస్తే ఆసుపత్రికి పోతే టైంకి రేబీస్ అక్కడ ఇంజెక్షన్ ఉండదు, వ్యాక్సినేషన్ ఉండదు. అదే ఇంకెక్కడ రోగాలు వస్తాయో అని చెప్పి కరిచిన కుక్కని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ కుక్కకి ఏమన్నా అయితే మనకి రేబీస్ వస్తుందేమో అన్న భయం, రేబీస్ కి వ్యాక్సిన్ లేదన్న భయం. ఇంత జరుగుతుంటే కూడా ఎందుకండి? గద్వాల్ విజయలక్ష్మి గారు ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఒక జిహెచ్ఎంసీ మేయర్ కదా, దాదాపుగా ఇప్పటికి 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అయినా సరే కుక్కలు ఎలా పుడుతూనే ఉన్నాయి, కుక్కలు ఎందుకు కరుస్తూనే ఉన్నాయి. దానికోసం తను ఏమన్నా అధ్యయనం చేశారా? చెయ్యరు. ఏసీ రూమ్లలో కూర్చుంటారు, ఏమన్నా అంటే అక్కడికి ఇక్కడికి పోతున్నామని అంటారు, బడ్జెట్లు పెడతారు. ఆ బడ్జెట్ వల్ల ప్రజలకు ఏం జరుగుతుంది? నిజంగా ఇలా బాధేస్తుందండి. నేను ఒక కార్పొరేటర్ గా, ఒక పార్టీ నుంచి మాట్లాడతలేను, ఒక తల్లిగా మాట్లాడుతున్నా. అరే నా బిడ్డ పక్క షాప్ కి పోయి పక్క ఈ వీధికి పోవాలంటే నాకు అంత భయమా? అంటే నేను ఏం చేస్తున్నానండి? నేను తప్పు హైదరాబాద్ లో నేను చేసే తప్పేంది? కరెక్ట్ గా సమయానికి ట్యాక్సులు కడుతున్నా.